6 నెలలకు ఒక పెళ్ళి. అబ్బాయి కాదండోయ్, అమ్మాయికి. హాయ్, హలో, ఐమ్ డాక్టర్, నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ. అబ్బో, నా పెళ్ళం డాక్టర్ అని ఎగేసుకొని మురిసిపోయి వెనక ముందు ఆలోచించకుండా 3 బిళ్ళు వేయడం, 6 నెలలు. ఆ తర్వాత ఏమండి నాకు ట్రాన్స్ఫర్ అయింది, వెళ్ళాలి అని అన్ని మూట కట్టేసుకొని వెళ్ళిపోతుంది. ఇలా 1 కాదు 2 కాదు 6 మందిని ముంచి మూటలతో పారిపోయిన ఆ కిలాడి లేడీ మొత్తాన్ని దొరికింది. అది ఎలా? వాచ్ ఇట్. నిత్య పెళ్లి కొడుకులు, నిత్య పెళ్లి కూతుళ్ళు ఇటీవల కాలంలో ఎక్కువైపోతున్నారు. పేర్లు, ఊర్లు, వేషధారణలు మార్చుకుంటూ పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటూ పలువురిని మోసం చేస్తున్నారు. డబ్బులు, నగల కోసం పెళ్లిళ్ల నాటకాలాడి తీరా అవి చేతికి రాగానే పరారవడమే వారి పనన్నట్లు వ్యవహరిస్తున్నారు కొందరు మోసగాళ్లు. తాజాగా చెన్నైలో నిత్య పెళ్లి కూతురు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రేమ పెళ్లిళ్ల పేరుతో 10 ఏళ్లలో 5 పెళ్లిళ్లు చేసుకున్న నిశాంతి అనే మహిళ మోసాలకు పాల్పడింది. మెడికల్ స్టూడెంట్ గా పరిచయం చేసుకుని పలువురు యువకులను టార్గెట్ చేసింది. 6 నెలల పాటు వారితో ప్రేమగా వ్యవహరించడం, గ్రాండ్ గా పెళ్లిళ్లు చేసుకోవడం, ఆపై వేరువేరు ఆసుపత్రులకు ట్రాన్స్ఫర్ పేరుతో డబ్బు, నగలతో పరారవడమే పనిగా పెట్టుకుంది. అయితే వన్ బ్యాడ్ డే సీన్ రివర్స్ అయింది. ఇన్స్టాగ్రామ్ వీడియోలతో నిత్య పెళ్లి కూతురు మోసాలు బట్టబయలయ్యాయి. ఈ నెల 20న మైలాడుదురై జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ శివచందర్ను నిశాంతి పెళ్లి చేసుకుంది. అయితే ఆ పెళ్లి వీడియోను శివచందర్ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోను చూసిన చిదంబరం ప్రాంతానికి చెందిన నెపోలియన్ అనే బాధితుడు షాక్ అయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిత్య పెళ్లి కూతురి గుట్టు రట్టయింది. 2017లో నిశాంతి తనను పెళ్లి చేసుకుని మోసం చేసి పరారైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈరోడ్, చిదంబరం, మైలాడుదురైతో పాటు 5 చోట్ల నిశాంతిపై కేసులు నమోదైనట్లు గుర్తించారు. పెళ్లిళ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిశాంతిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. 2010 నుంచి 5గురిని పెళ్లి చేసుకున్నట్లు తేల్చారు. నిశాంతి మొదటి భర్త మృతి చెందగా ఆమెకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. పిల్లల్ని తన తల్లిదండ్రులకు అప్పగించి నిశాంతి మోసాలను అలవాటుగా మార్చుకున్నట్లు వెల్లడైంది.